ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పారిశుద్ధ్యం, నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు మరింత దృష్టి సాగించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, ప్రాంగణంలో పారిశుద్ధ్యము, దుకాణంలోని వాటర్ బాటిల్స్లను మరియు కూల్ డ్రింక్స్లను విక్రయిస్తున్న ధరలు, విచారణ కేంద్రం, బస్సులు, టైం టేబుల్, ఫిర్యాదులు పెట్టే పార్సిల్ కౌంటర్ తదితర విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బస్టాండ్లోని దుకాణాల్లో నిర్ణీత ధరల కంటే అధిక రేట్లు ఏమైనా విక్రయిస్తే బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటామని రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ ఆదేశించారు. ప్రాంగణంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున బస్టాండ్ ప్రాంగణాన్ని కూడా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. బస్సుల కోసం బస్టాండ్ వేసి ఉండే ప్రయాణికులకు అవసరమైన సీట్లు, ఫ్యాన్లు, టాయిలెట్లు, సక్రమంగా నీరు ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండ్ ప్రాంగణంలో మంచి వాతావరణం ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. ఆయా విషయాల్లో ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళేలా ఒక ఫోన్ నెంబర్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిపో మేనేజర్ శ్రీనివాసులు, సూపర్వైజర్స్ ఫణికుమార్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.
ఇంటికి వెళ్దామంటూ వచ్చా వాయిస్ తీసుకోడు కూర్చున్నాం. ఈరోజు ఒంగోలు బస్ స్టాండ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ టైంలో ఇక్కడ ఎక్కువ బస్ స్టాండ్ ప్రిమైసెస్లో క్లెన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ప్రిమైసెస్ని కూడా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వారికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది. ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసింజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ప్యాసింజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కి అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది. ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ బస్ స్టాండ్లో ఇక్కడ ఏదైనా ఉంటే సో వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి చెప్పే విధంగా ఒక నంబర్ కూడా పెట్టమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది. ఒంగోలు నగరంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులు, విద్యార్థులు, ప్రజాసంఘ నాయకులు ఘనంగా దేశభక్తి గీతాలతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి అద్దంకి బస్టాండ్ వరకు ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ధైర్యంగా తిప్పుకొట్టిన భారత సైన్యానికి సాహసానికి సంఘీభావంగా ఒంగోలులో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ర్యాలీ జాతీయ పతాకాలు చేతపట్టి వందే మాతరం, భారతీ మాతాకి జై అంటూ నినాదాలతో నగర వీధుల్లో దేశ ప్రేమతో మారుమోగించారు. మెరుగని కోటని ఊరు కప్పి నేడు నిదురపోతుండాది కొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార పారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ కూడా నీవోడోయ్ ఆయకి నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరమని తల కన్న తల్లేరా వీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసి లేకపోయరా బ్రతుకె బరువై ఉంటివి నాడు
సాధించు తొలి పేరు ఎత్తి చేయి కొట్టు తెలుగోడా కథమెల్తో కనకీర్తి కలవోడా దేశమంటే మట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురసాడ నీవోడో ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమ రతనాల సీమర కాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడ నీవేర తెలుగోడా ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘనకీర్తి కలవోడా కల్లూల గౌతమి వెల్లువల కృష్ణమ్మ దూంగ భద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేడోయి ఉత్తరాది మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి మలిమి కూర్చుకోవాలో తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబది బిడ్డల పోరు మనకేలా కొట్టు తెలుగోడా కనమెంతో కనకీర్తి కలవోడా ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘనకీర్తి కలవోడా ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘనకీర్తి కలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు కప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా వీర రక్తపు ధార పారబోసిన సీమ పలనాడు నీదెరా తెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర మామయ్య కూడా నీవోడోయ్ ఆయకి నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరమణి తల కన్న తల్లేరా ధీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసిలేకపోయరా బ్రతుకె బరువైయుంటివి నాడు శతబోరి సాధించు తొలి పేరు ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో కనకీర్తి కలవోడా నా పేరు ఆర్లల్దశ్రీ. నేను రేస్ కృష్ణ సాయి కాలేజ్లో చదువుతున్నాను. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడం మా అందరికి చాలా గర్వకారంగా ఉంది. ఉమెన్స్ కూడా చాలా తొందరగా ఫ్రీడమ్ పొంది బయటికి రావడం కానీ మేమందరం ఇండియా కోసం బయట ఇలా ర్యాలీ చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇండియా కోసం మేము తిరగడం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా కాలేజ్ తరఫున అందరికీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుగా మేము ఇలా తిరిగి అందరికీ చెప్తున్నాం అనమాట. తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి మా కాలేజ్ తరఫున మేము ఇస్తున్న ఒక చిన్న మెసేజ్ లాంటిది అనమాట. ఈ అవకాశం నాకు రావడం చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు జీజీహెచ్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ మీడియా సమావేశం నిర్వహించారు. కార్పొరేటెడ్ హాస్పిటల్కు ధీటుగా
ప్రభుత్వ హాస్పిటల్లో అరుదైన గుండె సంబంధించిన స్టెంట్ గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని సంతనోతులపాడు నియోజకవర్గం చేమకుర్తి గ్రామంలోని ఆటో డ్రైవర్గా గుండెకు సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశామని ప్రజలకు అవగాహన కొరకు పత్రికలు టీవీల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్లో పేద ప్రజలు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అన్ని పరికరాలతోటి ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రజలకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ కోరారు. ఏంటంటే కొంచెం మనం కూడా అప్గ్రేడ్ చేసుకున్నాము అన్ని సదుపాయాలు. ఎందుకంటే బాత్రూమ్స్ కొంచెం సాధ్యంతో రిపేర్ చేస్తున్నాము, పేషెంట్లు కూడా మంచి సౌకర్యాలు ఇస్తున్నాము, అలాగే ఆధార చేయించున్నాము. సో సాధ్యమైనంత వరకు వాడు కష్టపడకుండా మంచి సేవలు అందిస్తున్నాము, ఇంకా బాగా అందిస్తున్నాము కూడా నేను ప్రామిస్ చేస్తానండి. ఒక్క నిమిషం. ఒక ప్రిన్సిపల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారి మాటల్లో, అలాగే పేషెంట్ గారి మాటల్లో కూడా మీరు విన్నారు. సో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో సూపర్ స్పెషాలిటీ సేవలు అద్భుతంగా ప్రజలకు మేము అందిస్తున్నామండి గత ఒక సంవత్సరంన్నర నుంచి. అందులో భాగంగానే ఏదన్నా అరుదైన కేసులు కానీ ఏదైనా ఛాలెంజింగ్గా చేసినటువంటి కేసులన్నీ కూడాను పత్రికా ప్రముఖంగా మీడియా ప్రముఖంగా మీకు తెలియపరుస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రకాశం జిల్లా వాసులకు అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో సో నేను ప్రకాశం జిల్లా వాసులకు నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, గుండెపోటు ఎక్కువగా వస్తుంది. ప్రతి 1000 మందిలో దాదాపుగా 64 మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. సో దానివల్ల ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనం అవలంబిస్తున్నటువంటి అలవాట్లే, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్ లాంటిది ఉండటం, ఆల్కహాల్ లాంటివి తీసుకోవటం, ఇలాంటి కారణాల వలన ఈ హార్ట్ అటాక్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ సూపరింటెండెంట్గా, ఒక ప్రిన్సిపల్గా, అలాగే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారి భాషలో ఏంటంటే, ఎవరైనా ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఒక స్టెమీ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆ ప్రాజెక్ట్లో మీరు మా దగ్గరకు వచ్చి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కనుక చేయించుకుంటే, ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైనా ఈసీజీలో కనుక తేడాలు కనుక కనపడితే ఎమ్మటే వాళ్ళకి మనం ఏదన్నా ఈ యాంజియోగ్రామ్ కానీ లేదా సిటీ యాంజియో కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర మాత్రం యాంజియోగ్రామ్, మన దగ్గర క్యాథ్లాబ్తో యాంజియోగ్రామ్ ఉందండి. సో యాంజియోగ్రామ్లో కనుక మనము ఓకే అంత రిస్క్ ఎక్కువగా లేదు, మెడిసిన్స్తో సరిపోతుంది అనుకుంటే మెడిసిన్స్ అడ్వైజ్ చేసి చెకప్లో ఉంచుతాము. లేదు బ్లాక్ తీవ్రత బట్టి యాంజియోప్లాస్టీ అవసరమేమో అనుకుంటే వెంకటేశ్వరరావు గారి యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కనుక ఉంటే సో అలాంటి వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేసే అవకాశం ఉంటుందండి. సో మా ప్రకాశం జిల్లా వాసులందరూ ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకొని ఆ గుండె జబ్బుల నుంచి, ఆ బారి నుంచి తప్పించుకుంటూ, అలాంటి గుండె జబ్బులు ఏంటంటే కొంచెం గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, అలాంటి ఆలస్యం చేయకుండా అనుమానాస్పదం ఉంటే ఎమ్మటే మా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి వెంకటేశ్వరరావు గారిని సంప్రదించండి. సో కాలం చాలా విలువైనది, ఎందుకంటే గోల్డెన్ పీరియడ్ అంటుంటుంది. ఆ పీరియడ్లోనే వచ్చి ఇక్కడ కార్డియాలజీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ లాంటివి చూపించుకోవాలి. సో అశ్రద్ధ చేస్తే అది మరణానికి దారి తీయచ్చు. సో చివరిగా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ అవకాశం, ఈ సదుపాయము లేదా ఈ ప్లాట్ఫామ్ ద్వారా దయచేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఇంక్లూడింగ్ వండర్ఫుల్ కార్డియాలజీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీ అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం రోజుకు ఒకటి ఆన్ యావరేజ్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 4-5 రోజులకు ఒక అద్భుతమైన చికిత్సలన్నీ చేస్తున్నామండి. నెక్స్ట్ మీ అందరితో మేము మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వీక్ ఈ మధ్య నిన్నే యూరాలజీ డిపార్ట్మెంట్, మూత్రపిండాల ఆపరేషన్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి అరుదైన ఆపరేషన్ కూడా చేశారండి. దాని గురించి నెక్స్ట్ వీక్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీ అందరినీ పిలిచి పేషెంట్తో మాట్లాడిస్తాము. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రకాశం ప్రజానికాన్ని అందరికీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము అద్భుతమైన సేవలు అందిస్తామని చెప్పి ఒక సూపరింటెండెంట్గా
ఒక ఆర్ఎంఓగా, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కార్డియాలజీగా మీకు మేము ప్రామిస్ చేస్తున్నామండి. సో ప్రకాశం జిల్లా ప్రజానీకం అందరూ ఒక అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గమనిక ఏంటంటే, ఏ పేషెంట్ అయినా మా గవర్నమెంట్ హాస్పిటల్కి కార్డియాలజీ కాదు, ఏ చికిత్స కోసం మా దగ్గరకు వచ్చినా వచ్చేటప్పుడు కంపల్సరీ ఒక ఆధార్ కార్డు, ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు, ఒక మొబైల్ ఫోన్ తెచ్చుకోండి. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క సేవలు చాలా తొందరగా అందే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ కె వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ. మేము పీజీ ఫండ్స్ కింద మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా ప్రిన్సిపల్ గారు మాకు క్యాత్ ల్యాబ్ శాంక్షన్ చేయడం జరిగింది. 2024 మొదట్లో మనకి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పని ప్రక్రియ సివిల్ వర్క్స్ అనుకోండి, లేకపోతే మన మెషిన్ ఇన్స్టాలేషన్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, పూర్తిగా శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 8 నెలల నుంచి 10 నెలల ప్రక్రియ పట్టింది. గత సంవత్సరం డిసెంబర్లో పూర్తి స్థాయిగా ఎలక్ట్రికల్ సప్లై వచ్చిన తర్వాత మేము జనవరి 2వ తారీఖున యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసాము. జనవరి 2న 2025 సంవత్సరంలో ఆ రోజు మేము మిషన్ని ఎలా పనిచేస్తున్నది, మన హాస్పిటల్లో ఎలక్ట్రికల్ సప్లై కానీ పూర్తిగా ఉందా లేదనేది మేము చెక్ చేయడం జరిగింది. పేషెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మొదటి యాంజియోగ్రామ్ పరీక్ష బాగా జరిగింది. పేషెంట్ కూడా సంతోషంగా డిశ్చార్జ్ అయ్యారు. తదుపరి నుంచి మేము కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ అనేవి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. మన ప్రిన్సిపల్ సార్ పర్యవేక్షణలో మరియు సూపరింటెండెంట్ మేడం గారు, అప్పట్లో ఉన్నవారు మేడం గారి పర్యవేక్షణలో అన్నీ చేసుకుంటూ వెళ్తుండగా మన గవర్నమెంట్ పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మినిస్టర్ గారు వాళ్ళంతా పర్యవేక్షణలో గత నెలలో మనం గొప్పగా క్యాట్ ల్యాబ్ని మన ప్రాంత ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మనకి యాంజియోగ్రామ్ జరిగిన వెంటనే కొంతమందికి స్టంట్ అనేది అవసరం ఉంటుంది. ఈ స్టంట్స్ అనేవి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్ పెద్దలు టెండర్ ప్రక్రియ ద్వారా మనకి స్టంట్స్ని అందుబాటులో తీసుకొచ్చారు. స్టంట్స్ విషయం ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజెంట్ మనం వాడుతున్న స్టంట్స్ అనేవి ప్రఖ్యాతిగాంచిన జయదేవ హాస్పిటల్, ఏదైతే దక్షిణ భారతదేశంలో మనం ఒక గుండె విభాగానికి ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్గా బెంగళూరులో జయదేవ హాస్పిటల్ భావిస్తాము. అక్కడ వాడే స్టంట్స్నే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. మనం ఇక్కడ వాడుతున్న స్టంట్స్ ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ హాస్పిటల్స్, విజయ హాస్పిటల్ చెన్నై, అక్కడ కూడా వాడుతున్న స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో అందుబాటులో ఉంది. కాబట్టి నేను ఈ మీడియా ప్రముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి స్టంట్స్ అనేవి చాలా నాణ్యమైన స్టంట్స్, ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్లో వాడుతున్న స్టంట్సే మనం గవర్నమెంట్ ప్రక్రియ, టెండర్ అనే ప్రక్రియ ద్వారా తీసుకొని అవసరమైన పేషెంట్స్కి వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా నాణ్యమైన స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి అనేది మీ మీడియా ద్వారా నేను మన ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. గుండె ఓపీ గురువారం రోజు వచ్చారు మన హాస్పిటల్కి. ఆ ప్రసాద్ అనే పేషెంట్కి నేను ఆ రోజే చెప్పాను, అయ్యా నీకు గుండెపోటు ఉంది, ఈసీజీలో మీరు అడ్మిట్ అవ్వాలి. మీరు అడ్మిట్ అయ్యి తద్వారా అవసరమైన పరీక్షలన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ, ఈకో మిషన్, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ స్టాంటింగ్ అనే అన్నీ ఉన్నాయని వివరించాను.
తను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఒక్క రోజు ఆగి వస్తాను సార్ అన్నాడు. ఏమైందో ఏమో వెంటనే శనివారం పరిగెత్తుకుంటే వచ్చాడు మా క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మా క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఎమర్జెన్సీ డాక్టర్ అందరూ కూడా టైంకి రెస్పాండ్ అయ్యి ఆ పేషెంట్కి అవసరమైన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు అన్నీ అందజేశాము. తద్వారా మేము కార్డియాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయగా మేము చూసుకొని అడ్మిట్ చేసుకున్నాము పేషెంట్ని. అలా అడ్మిట్ అయిన ప్రసాద్ అనే పేషెంట్కి మేము 12వ తారీఖున యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. కుడివైపు రక్తనాళంలో బ్లాక్ ఉందని వాళ్ళ బంధువులకి తెలియజేశాము. తెలియజేసిన తర్వాత స్టంట్ అనేది పెట్టాలి, అది పెడితే అతనికి భవిష్యత్తు బాగుంటుంది, ప్రాణహాని కూడా జరగదు అని వివరించాము. దానికి వాళ్ళ బంధువులందరూ అంగీకరించి మాకు కన్సర్న్ తెలిపిన తర్వాత ఆ కన్సర్న్ తీసుకున్న తర్వాత మేము 13వ తారీఖు యాంజియోప్లాస్టిక్ ప్లాన్ చేశాము. యాంజియోప్లాస్టిక్ ప్రక్రియలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన వైర్లని, బలూన్లని, స్టంట్లని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్కి దాదాపు మేము 110, 2, 8 ఇలా 2 రకాల సైజు బెలూన్స్ వాడాము. ఆ సైజు బెలూన్స్ ఒక్కొక్కటి కూడా సుమారు 30,000 నుంచి 40,000 అవుతుంది. ఆ 2 బెలూన్స్ ద్వారా ఎక్కడైతే రక్తనాళం పూడిక ఏర్పడిందో దాన్ని వెడల్పు చేశాము. వెడల్పు చేసిన తర్వాత 2.5 x 28 అనే సైజు స్టంట్ పెట్టాము. ఇలా 2 బెలూన్స్ వాడి తర్వాత స్టంట్ అమర్చాము. ప్రొసీజర్ అనేది చాలా క్లిష్టమైన ప్రొసీజరే. సంతోషము, పేషెంట్కి చాలా సంతోషంగా జరిగింది, ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఈ కేసు మేము 13వ తారీఖున మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నరీ యాంజియోప్లాస్టిక్ జరగడం జరిగింది. ఈరోజు 16వ తారీఖు పేషెంట్ చాలా స్టేబుల్గా ఉన్నాడు, మీ ఎదురుగానే ఉన్నారు. డిశ్చార్జ్ ప్రక్రియ ప్రారంభించాము. ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్కి యాంజియోప్లాస్టీ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఛాతీలో నొప్పి కానీ ఏమైనా ఆయాసం కంప్లైంట్స్ కానీ ఏమీ కూడా నాకు డైరీ రౌండ్స్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఈసీజీలో కూడా ఎటువంటి మార్పులు లేవు, అంటే ఇబ్బందికర మార్పులు. 2D ఈకో పరీక్షలో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. కాబట్టి పేషెంట్ని ఇంటికి హెల్తీగా పంపిస్తున్నాము. ఇది ఈ ప్రసాద్ అనే పేషెంట్ని తొలిసారిగా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో యాంజియోప్లాస్టీ చేశాము. ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ ప్రక్రియ సుమారుగా నేను ఇందా మీకు చెప్పాను, ఒక యాంజియోగ్రాము, 2 బలూన్స్ వాడాము, ఒక స్టంట్ పెట్టామని. ఇది మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 2 నుంచి 2.5 లక్ష ఖరీదు అయినది. ఎందుకంటే ఆ పేషెంట్కి 2 బలూన్స్ వాడాము, ఒక స్టంట్ పెట్టాము, యాంజియోగ్రామ్ చేసాము, స్టంట్ చేసాము. ఇవన్నీ ప్రక్రియ కూడా దాదాపు 2 నుంచి 2.5 లక్ష అవుతుంది ఖరీదు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అతను ఖర్చు పెట్టుకోలేదు. కాబట్టి ఇదంతా కూడా మేము ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ఆ పేషెంట్కి చేశాము. ఒక యాంజియోగ్రామ్, బలూన్స్, యాంజియోప్లాస్టీ, ఈ మొత్తం ప్రక్రియ మన గవర్నమెంట్ వారు అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద పేషెంట్కి చేశాము. థ్యాంక్ యూ. నా పేరు కే ప్రసాద్ సార్. నేను చేంగుర్తు నుంచి వచ్చాను. గుండెల్లో నొప్పిగా ఉండే గురువారం మధ్యాహ్నం పూట వచ్చాను సార్. వెంకటేశ్వర సార్ చూశారు, ఇట్లా నీ పరిస్థితి బాగలేదయ్యా, అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఒక 2 days ఆగి వస్తాను సార్ అని చెప్తాను. శనివారం బాగా నొప్పి వచ్చేసాను సార్. అడ్మిట్ చేశారు, జాగ్రత్తగా చూసుకుంటాను సార్. బాగానే ఉంది సార్. హాస్పిటల్ బాగుందా, గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందా? గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది సార్. చూపించుకున్నారా ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మీరు రిఫర్ చేసి? ఏం చేస్తుంటారు మీరు? ఆటో మీ అబ్బాయి నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు బాగా నమ్మకం సార్. ఫస్ట్ నేను కరోనా అప్పుడు కూడా ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. 45 రోజులు వెంటిలేటర్లో ఉన్నాను. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాను. మా బావగారి గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పి వచ్చారు. ఇక్కడే చేయించుకొని వెంకటేశ్వర సార్ చెప్పారు వివరంగా. సార్ కూడా ఇక్కడే బాగుండిద్దని చెప్పి చెప్పారు. నాకు ఫుల్ నమ్మకం. వెంకటేశ్వర సార్ మడికి ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి 2 సార్లు తిరుగుతారేమో తెలియదు, కానీ సార్ మనకి ఆ వార్డుని మడికి ఎప్పుడు అబ్జర్వేషన్ ఉంచారు. స్టాఫ్ మడికి చాలా బాగా చూశారు సార్. స్టాఫ్ మనకి ఎప్పుడు కనీసం నిద్ర కూడా బాగాలేదు పాపం. చెప్పాలంటే నేను నైట్ కూడా వచ్చాను, అర్ధరాత్రి అప్పుడు చూడడానికి వచ్చాను. వెంకటేశ్వర సార్ 4-5 సార్లు వార్డుకి వచ్చి చూడటం, బాగా చాలా కేరింగ్ తీసుకున్నారు సార్.
ప్రజలకు అపోహ ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సరిగ్గా చూడరనే అపోహ ఉంటుంది. ఆ అపోహ అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీట్ కానీ, నీట్ క్లీనింగ్ కానీ, ఆ వార్డు విధానం కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ చాలా గొప్పగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు అనిల్ కుమార్. స్వర్గీయ ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచరిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అమ్మనపురం గ్రామం నుండి ప్రవేశం. స్వర్గీయ ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచరిత కుమారుడు చంద్ర సిద్ధార్థ మా నాన్న ఆశయాలకు అనుగుణంగా అమ్మకు అండగా ఉంటానని ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు ప్రవేశం. ఎక్కడి పని ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెడతానని ప్రకటించారు. నారా లోకేష్ మా కుటుంబానికి అండగా ఉంటాడని తెలియజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు. మేము ఉన్నామమ్మా, అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా ఏ టైం అయినా అమ్ముంది. అమ్మ వెనకాల అందరం ఉంటాము. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెడతాం. నా పేరు సుచిత్ర అమ్మ. వీరయ్య గారి జర్నీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మనం అందరం కలిసి మొదలు పెడతాము. లోకేష్ గారి సపోర్ట్ మనకు అందరికీ ఉంది. వీరయ్య గారి జ్ఞాపకార్థాలు మీరు మర్చిపోవద్దండి. మీరే స్టార్ట్ చేయాలి. కంపల్సరీ స్టార్ట్ చేస్తేనే మనలో ఒక పొట్టుండద్దు అంతే, లేకపోతే ఎవరు లేరు. టీడీపీ శ్రేణులు ఐక్యంగా ఉండాలి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ మండల గ్రామ కమిటీలు ఏకగ్రీవం. ఒంగోలు మండల అధ్యక్షుడిగా శ్రీనివాసులు. గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఒంగోలు రూరల్ మండలం టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం గురువారం నగరంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మండలంలోని పలు గ్రామాల మధ్య లింక్ రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. దశరాజుపల్లి నుండి కరబతి వలేటివారిపాలెం గ్రామాలకు ముదిగొండి వంకపై వంతెనలు తారు రోడ్డు నిర్మించాలని కోరారు. అదేవిధంగా మండవవారిపాలెం నుండి మంగమ్మ కాలేజీ వరకు తారు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కరబతి నుండి కొప్పోలుకు పోయే రోడ్డు ముదిగొండ వంకపై వంతెన నిర్మించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశానాలు పూర్తి స్థాయిలో ప్రహరీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే చేజర్ల ఉలిసి బీవీ పాలెంలో వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రూపులు కట్టవద్దని అందరూ ఒకే కుటుంబంలో మాదిరిగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడిగా గుండపనేని శ్రీనివాసులు, మండల కస్టర్ కన్వీనర్గా నల్లమోతు బాల గంగాధర్, మండల యువత అధ్యక్షునిగా వలేటి రాంబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మండలంలో 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, వై వెంకటశేషయ్య, పూర్ణచంద్రరావు, గుండపనేని శ్రీనివాసులు, పిల్లుట్ల సుధాకర్, గద్దె వెంకటకృష్ణ, మండవవారిపాలెం గ్రామ సర్పంచ్ మారెళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. దాంట్లో ఏదైనా నా నోటీస్కి వచ్చింది మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు దీనికోసం అని చెప్పేసి మనందరం పెట్టుకున్నాం. మీరు కూడా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా మండల సమస్య ఉన్నా లేకపోతే మీ ఊరు సమస్య ఉన్నా ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో ఇచ్చిన కమిటీని అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం. చేసుకొని ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఉన్నాయి, మండల కమిటీ ఉంది. మండల కమిటీ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ని పెట్టుకోవాలి, క్లస్టర్ని పెట్టుకోవాలి. అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు 14 అనుబంధ సంఘాలు ఉన్నాయి, దాన్ని అధ్యక్షులు పెట్టుకోవాలి. దానికి ఒక 10 మంది, ఒక్కొక్క అనుబంధ సంఘానికి కూడా 10 మంది ఉంటారు. దాన్ని కూడా చూద్దాం. మీకు మండలంలో విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు 10 నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత కమిటీలోకి వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరు కూడా వచ్చి అంటే ఒక ఓటర్ లిస్టులో ఒక పేజీకి ఒక 30 ఓట్లకు ఒక మనిషిని, 30 ఓట్లు ఒక మనిషిని మనందరం కూడా పెట్టుకున్నాం ప్రతి గ్రామానికి. అవి కూడా నాయకులు, సీనియర్ నాయకులైనా, కింద యువత, కొత్త నాయకులైనా, ఎవరైనా కూడా యంగర్ జనరేషన్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా ఉండమని చెప్పాము. గ్రామస్తుల్లో ఏఎస్ఎస్లో ప్రతి ఒక్క సభ్యుడు ఉండాలి. ఉంటేనే రేపు ఏదైనా భవిష్యత్తులో పదవులు కానీ, రేపు ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ ఏదైనా బెనిఫిషియన్స్ రావాలి అన్నా కూడా కేఎస్ఎస్ మెంబర్ అయి ఉండాలి. ఈరోజు కేఎస్ఎస్ మెంబర్గా రాసుకొని దానికి నేను ఉండేది ఏంటి అని చెప్పేసి ఆపుకున్నారు అంటే రేపు ఏదో ఒక అవసరం వచ్చిందంటే
ఖచ్చితంగా పార్టీ నుంచి మీకు ఆ రోజు ఎక్కడానికి కూడా కుదరదు. ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ మనం అటెండ్ చేసుకోవడానికి కుదరదు. దానివల్ల ఎవరు చేసే పరిస్థితులు ఉండదు, దాంట్లో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి కేఎస్ఎస్ మెంబర్లు రాసుకోండి. ఖచ్చితంగా ఆ 30 ఓట్లకి ఒక మనిషిని పెట్టింది 10 ఇళ్ళకి ఒక మనిషి ఉంటాడు. ఒకవేళ పడితే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే 3 ఇళ్ళు అవుతాయో 4 ఇళ్ళు అవుతాయో అవన్నీ కూడా మనం మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళ సమస్యలు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే ఏదో ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు కలిసేది కాకుండా నెలకు ఒకసారి ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చొని ఆ కేఎస్ఎస్ మెంబర్లతో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటా అందరూ కూడా ఉన్నారు అంటే ఊరు సమస్యలు కూడా తగ్గుతాయి. ఊరిలో కూడా మనం ఏం చేసామనేది కూడా ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు పోయి ఓటు అడిగేది కాదు. మనం ముందు నుంచే ప్రజలకి అందుబాటులో ప్రజలకు ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మనం వాళ్ళ పని కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు పలా టైంలో అయ్యింది అని చెప్పి. కాబట్టి మన దాకా మనం అపోజిషన్లో ఉన్నాం, ఇవాళ అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు మనం కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకం మీద ఈరోజు 34,000 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు అన్నీ చూసి ఏదో ఒకటి మనకు పనులు జరుగుతాయి, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గానికి అంత మెజార్టీ ఇచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మనం ఖచ్చితంగా మనకు చేస్తారు అని చెప్పేసి ఒక భరోసా ఒక నమ్మకం మీద మనకు అన్నీ కూడా మనం చేయడం జరిగింది. కాబట్టి మనం కూడా ఈరోజు అధికారంలో ఉన్నాంలే అని చెప్పేసి మనం ఉండకుండా ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లోకి నెలకి 1 గంట కేటాయించారంటే ఖచ్చితంగా ప్రజలు మీ పక్షాన ఉంటారు. ప్రజలు కూడా మిమ్మల్ని కూడా గౌరవంగా చూస్తారు, ఎవరైనా కనపడ్డా కూడా మాట్లాడతారు. అదే కానీ మనం పట్టించుకోకుండా మన పని లేదా మనం తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని కూడా గౌరవించే పరిస్థితులు రాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాజకీయాల్లో ఉండేటప్పుడు ప్రజల్లో ఎప్పుడు ఇబ్బందులు లేకుండా గ్రామంలో ఏ సమస్యలు రాకుండా ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే గ్రామంలో ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి మనం అందరం కూడా ఒకసారి కలుసుకోవడం, అదేవిధంగా ఈ కమిటీలు ఏదైతే ఉన్నాయో కమిటీలు కానీ ఒకసారి చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా అందరినీ కూడా పిలిచాం. మార్నింగ్ మనం పెట్టుకుంటే మార్నింగ్ లోకేష్ గారు రావడం వల్ల కొంత లేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళంతా కూడా గ్రామ కమిటీలు అన్నీ కూడా కూర్చొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కలిసి కూర్చొని రాసి మనం కొన్ని రాసించాలి. ఇంకా 4 పేజెస్ రావాల్సింది ఉంది. ఇంకా ఒకసారి మనం గమనిస్తే పోయినసారి ఎన్నికలకి మనకి 4 పంచాయతీలు తప్పితే మిగతా అన్నీ కూడా మనకి 727 ఓట్ల మెజార్టీతోటి మీ అందరూ కూడా కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి ఊళ్ళల్లో మనకు అంత మెజారిటీ మండల మెజారిటీ వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రభుత్వం చేసిన తర్వాత కూడా మీ మండలంలో ఉండే 14 పంచాయతీలకి అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం. దాదాపు 85% సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం. కొన్ని ఊళ్ళో అయితే 0 లెవెల్ చేసాం. ఇంకా కొన్ని ఊళ్ళో 1-2 సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉండొచ్చు. లేకపోతే మొత్తం కూడా దాదాపు 75% వరకు మీ మండలంలో చేసాం. కొన్ని దగ్గర రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి చేసాం. తర్వాత రోడ్డు ఒకటి కూడా 1.5 పెట్టి ఒక రోడ్డు ఒకటి వేసాం. ఈరోజు ఉండే దాని మీద మనకు ఉండే పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇక మేజర్గా మనకు ఉండే లోపల మండలాల్లో లింక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో లింక్ రోడ్స్ కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మనకి మేజర్గా ఉండే లోపలికి కరవాడ నుంచి ముండాయిపాలెం వరకు మనం ఆ రోజు 3.5 ఉండేది చిన్న రోడ్డు ఉంటే 7 మీటర్ల రోడ్డు ఏదైతే రాయగుంట నుంచి మన కరవాడ దాకా వేసామో ఆ విధంగా పెద్ద రోడ్డు వేయడానికి కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించాం. పోయినసారి ఏంటంటే కొంచెం అయ్యే లోపలికి లాస్ట్లో ఫండ్స్ ఇబ్బంది అయిపోయి ఆ రోజు చేయలేకపోయాం. ఈరోజు అవి కూడా కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం. దాని
దాంతోపాటు అక్కడ జనరల్ క్లియరెన్స్ ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా మిషన్ పెట్టేసి దాన్ని అన్ని కూడా మనం క్లీన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మేజర్ రోడ్డు, అది ఒకటి మనకి పెండింగ్ ఉంది మండలంలోకి వచ్చేది. ఇంకా ఏవైతే ఈ శ్మశానాల్లో దారులు కానీ లేకపోతే అవుట్ సైడ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ఆల్రెడీ రేషన్ కార్డ్స్ కూడా ఆన్లైన్ ఓపెన్ చేశారు. రేషన్ కార్డులు కూడా అందరికి కూడా అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో పెన్షన్స్ కూడా మనకి తొందరలోనే అవి కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనకుండే 5 సంవత్సరాల ఇబ్బందుల వల్ల అక్కడ ఉండే లోటు బడ్జెట్ వల్ల మనం ఒక్కోటి చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అవి కూడా వస్తే తప్పకుండా కూడా మన మండలంలో ఇంకా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అవుతాయి. దీంతో పాటు పాత మనకు 14-19లో ఎవరైతే నీరు చెట్టు చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ పనులు చేసిన వాళ్ళు కానీ ఇవి కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి. మన వాళ్ళు ఇవన్నీ కూడా చేశారు. అప్పుడు దానివల్ల చాలామంది కూడా బిల్లులు ఆగిపోయి ఇబ్బంది పడ్డారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అవి కూడా తొందరలోనే వెసులుబాటు చూసుకొని ఖచ్చితంగా అవి కూడా వస్తాయని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భం మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లింక్ రోడ్లు కూడా ఇప్పుడు కుప్పం నుంచి కరవాది ఒకటి ఆల్రెడీ మనం ఆ రోజు శాంక్షన్ చేసింది, అది కంప్లీట్ చేసాం. ఆ తర్వాత మనకు ఉండేది మళ్ళీ చేజర్ల నుంచి అటు అల్లూరు నుంచి చేజర్లు వెళ్ళడానికి కూడా మండల లింక్ రోడ్లు కూడా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు గుండాయిపాలెంలో ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశారు మన ఎంపీ గారి నుంచి. ఆ బ్రిడ్జ్ కూడా వస్తే మనకి మనకి ఏదైతే బీచ్ రోడ్డు కూడా ఒకటి పెట్టాం, ఆ బీచ్ రోడ్డు కూడా వచ్చింది అంటే మనకి మండలం నుంచి గుండాయిపాలెం పోయేదాకా మండలం కూడా కలిసే విధంగా దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టాం. అది కూడా వచ్చిందంటే ఏదైతే మనకి ఊరంతా తిరగకుండా మనకి ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఉండేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనకి ఈరోజు టౌన్లోది కూడా టౌన్ శ్రీనివాస థియేటర్ రోడ్లో నుంచి మనకి ముత్తునూతలపాడు మీదుగా మనకి తరవముట పోయేదానికి కూడా ఒక రోడ్డు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టాం. అది డబుల్ రోడ్డు కూడా పెట్టున్నాం. ఇవన్నీ కూడా ప్రపోజల్స్లో ఫైనాన్స్లో సిచ్యువేషన్ బట్టి ప్రయారిటీ బేస్ మీద అవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా వచ్చిందంటే మండలం అంతా కూడా మీకు ఎక్కడికెక్కడికి యాక్సెస్ ఉంటుంది. ఈరోజు కరవాది వాళ్ళు అటు నుంచి కొప్పూరు రావచ్చు, త్రాగుంటోళ్ళు హైవే ఎక్కకుండా ఇటు నుంచి నేరుగా టౌన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. చేజల్లాళ్ళు అటు నుంచి అల్లూరు వచ్చేసి అల్లూరు నుంచి కూడా ఒంగోలు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా లింక్ యాక్సెస్ కూడా మాకు అందరికీ ఇబ్బంది లేకుండా 2 మండలాల కనెక్షన్స్ అన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మన మంగమ్మ కాలేజీ కూడా హైవే టచ్ చేయకుండా మంగమ్మ కాలేజీ రోడ్డు కూడా దాన్ని కూడా పెట్టున్నాం. అది కూడా అయితే మనం హైవేతో టచ్ కాకుండా మడవారిపాలెం మీదుగా మనం మంగమ్మ కాలేజీకి వచ్చేసి అటు నుంచి టౌన్లోకి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం ప్రపోజల్స్ పెట్టున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సచివాలయం సిబ్బందిని అంతా కూడా డోర్ టు డోర్ పోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తెలుసుకోమని చెప్పాను. ఆ ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు. ఆ విలేజ్లోకి వచ్చేకి ఏ పెండింగ్లు ఉన్నాయి, అదేవిధంగా మనం ఏం చేయాలి, రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా ఇల్లు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ లేకుండా ఎంతమంది ఉన్నారు, చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా డేటా అయితే మనం తెప్పించుకోగలిగాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉద్యోగాలు కొంతమందికి ఆ కార్పొరేషన్లో టౌన్లో ఉండే వాళ్ళకి ఒక 40 మంది దాకా చేయగలిగాం. ఇంకా మన వాళ్ళు కూడా ఇందాక వెంకటరావు కూడా చెప్తా ఉన్నాడు, చాలామంది మన వాళ్ళు ఊరికి ఒక 2-3 ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి అందుకే నేను కూడా 2 సార్లు జాబ్ మేళా కూడా పెట్టాము. జాబ్ మేళా పెట్టేసి అందరినీ కూడా మనం చదువుకున్న వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాము. దానికేమో కొంతమంది వచ్చారు, కొంతమందికి ఈరోజు ఉద్యోగం కూడా కొంతమందికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సారి పెట్టినప్పుడు 600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు 1400 మంది పార్టిసిపేట్ చేస్తే రెండోసారి అశ్విని కాలేజీలో కూడా మళ్ళీ పెట్టించాము.
అక్కడ కూడా కొంతమంది వచ్చారు, దాంట్లో కూడా కొంతమంది దిగలిగాము. ఇట్లా ఉండే పరిస్థితుల్లో దాన్ని కూడా ఉద్యోగాలు కూడా మనం ఖచ్చితంగా మన వాళ్ళకి కూడా ప్రయారిటీ బేస్ మీద రేపు ట్రిపుల్ అవ్వచ్చు, ఆంధ్ర కేసులు అవ్వచ్చు, ఏదో ఒకటి ఇప్పుడు ఆఫ్కాస్ కింద ఎవరైతే చేస్తున్నారో దాని మీద అవకాశాలను బట్టి నేను కూడా చెప్తాను, ప్రయారిటీ బేస్ మీద అందరికి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మనం ఉండే పరిస్థితుల్లో కూడా పార్టీని కూడా మనం కూడా ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఊళ్ళల్లో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఊళ్ళల్లోకి వచ్చే లోపలికి అందరూ కలిసి ఉంటేనే గ్రామం బాగుపడుతుంది. అంతేగాని పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో పెత్తనాల కోసమో ఎవరో ఇద్దరి వల్ల గ్రామాలు డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది చాలాసార్లు చెప్పాను. మీరంతా కూడా కలిసి ఉన్నారంటే గ్రామానికి ఏ పనులైనా చేసుకోవచ్చు. కలవకుండా ఒకళ్ళు ఒకరి కింద ఒక నలుగురిని, ఒకరి కింద ఒక నలుగురిని వేసుకొని ఏదో వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా చేసుకుంటా పోయారు అంటే ఆ ఊరు బాగుపడదు. మిమ్మల్ని కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో ఆ గ్రామస్తులు కూడా ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దాన్ని ఎట్లాగా మార్చుకోవాలనేది కూడా మీరు కొంచెం ఆలోచించుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి